రాష్ట్రంలోని రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదామని పార్టీ నుండి కార్యకర్తలకు స్థానిక నాయకత్వానికి సంపూర్ణ మద్దతు ఉంటుంది అని బీఆర్ఎస్ మాట్లాడుతూ పేకాట క్లబ్బులుగా గంజాయి లిక్కర్ మాఫియాలకు కేంద్రంగా కోదాడ నియోజకవర్గాన్ని మార్చిన ఘనత ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతు అని ఆయన విమర్శించారు. 15,000 రైతు భరోసా ఇవ్వాలి అని ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి అని అన్నారు. కరెంటు కోతలు, రైతు భరోసా, మహిళల నెలకు 2,500 ఇవ్వకుండా మోసం చేశారని ఎద్దేవా చేశారు. ఈ ఒక్క కార్యక్రమంలో మాజీ ఎంపీ కవిత, రాధారెడ్డి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సుంకర అజయ్ కుమార్, నర్సిరెడ్డి, జానకి, రామాచారి, భూపాల్ రెడ్డి, రాఘవాపురం మాజీ ఎంపీటీసీ మద్ది మధుసూదన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓట్లేసిన ప్రజల్ని ఈరోజు గాలికి వదిలేసి గంగలో కలిపేస్తామని చెప్పేసి అని అనుకుంటే రేపటి చరిత్ర మిమ్మల్ని విస్మరించదనేది ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాం. కోదాళ్ళలో అక్రమంగా అడ్డా పెట్టి అక్రమ దందాలు ఆపకపోతే దాని శిక్ష అనుభవించాల్సి వస్తుందని చెప్పేసి అధికారులు కూడా చెప్తా ఉన్నాం. ఈరోజు యువతరం అంతా వారి భవిష్యత్ అంతా నడి బజార్లో ముగ్గైపోతుంది. ఎక్కడ చూసినా కానీ ఇంతకుముందు మామూలుగా బార్డర్ కాడ, చెక్ పోస్టుల కాడ దొరికేదేమో, ఆ వైజాగ్ నుంచి వచ్చేదో పోయేదో, దాని మీద పుంకానులుగా కంతర్లు రాసిరు. మరి ఈరోజు విచ్చలవిడిగా కోదాళ్ళలో ఏ సందులో గొంతులో ఎక్కడ చూసినా కానీ అక్రమంగా కాంగ్రెస్ కండవలు కప్పుకొని వ్యాపారం చేస్తున్న నాయకులు ఈరోజు గంజా అమ్ముతుంటే, మట్టి దందా చేస్తుంటే, ఇసుక దందా చేస్తుంటే ఎందుకు కళ్ళు అవపడట్లేదు? ఎందుకు దీని మీద అధికారులు నిలదీయట్లేదు? ఎందుకు అప్రమత్తం కావట్లేదు? ప్రజాప్రతినిధులు ఎందుకు పట్టించుకోవట్లేదు? టూరిస్టులుగా వస్తున్న ఈ నాయకులకు ఎందుకు అవపడట్లేదు? కోదాడు అంటే మిమ్మల్ని ఓట్లేసి గెలిపించిన ఈ కుటుంబాలు కళ్ళ ముందు నాశనం అయిపోతే మాకేం పట్టనట్టు ఉండాలనే ఒక ఆలోచనతో ఈ అక్రమ వ్యాపారాలకి శ్రీకారం చుట్టి ప్రోత్సహిస్తున్న నాయకులు ఇప్పటికైనా మానుకోవాలని చెప్పేసి చెప్తా ఉన్నాం. మోసం చేయడానికి అలవాటు పడ్డ కాంగ్రెస్ ఇంకా ఎన్ని రోజులు మోసం చేస్తుంది? ఇది మోసాల పేరు మీదనే అధికారంలో రావడానికి అలవాటైన కాంగ్రెస్కి ఈరోజు బలహీన వర్గాలు కూడా తగిన గుణపాఠం చెప్పాలని చెప్పేసి కోరుతున్నాం. ఉండనాలుక ఊడిపోయినట్టు, కొండనాల కోసం మామూలుగా ప్రయత్నం చేస్తే మనం చేస్తే ఉండనాలుక ఊడిపోయినట్టు ఈరోజు 100 పడకల ఆసుపత్రి ఏమో కానీ ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వసతులను కూడా సమకూర్చే పరిస్థితి ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వం హైదరాబాద్కే పరిమితం కావడంతో మొక్కుబడిగా మేము ఉన్నాం, మీరు ఓట్లేసిరు, మేమంటూ ఒకళ్ళు ఉన్నామని చెప్పేసి అప్పుడు ఇప్పుడు వచ్చి సమీక్షల పేరు మీద అధికారులను పిలిచి అడావుడి చేస్తున్నారు తప్ప జరుగుతున్న కార్యరూపం తెలుస్తున్నది ఎక్కడ లేదు. జరుగుతున్న అభివృద్ధి వాళ్ళ జేబులు నిండే పనులు ఏమైనా ఉంటే ఈరోజు అభివృద్ధి అని చెప్పి చూస్తూ ఉన్నారు. రోడ్ల అవసరం ఉన్న కాడ, లేని కాడ, అవసరం ఉన్న కాడ వదిలేసి వాళ్ళకి కమిషన్లు ఎక్కడైతే వస్తాయో, ఎక్కడైతే లాభపడతారో అనుకుంటారో అక్కడ రోడ్ల పేరు మీద కొబ్బరికాయలు కొడుతున్నారు. కానీ జరుగుతున్నది మాత్రం ఆ అభివృద్ధి ఎక్కడ ఉపడట్లేదు. అలా వరదలు వచ్చి ట్రాన్స్ఫార్మర్లు కొట్టకపోతే ఇంతవరకు ఆ ట్రాన్స్ఫార్మర్లు వేసిన నాదుడు లేడు. కుంగిపోయిన స్తంభాల గురించి పట్టించుకున్న నాదుడు లేడు. ధాన్యం కొనుగోలు గురించి ఎన్నో అన్యాయాలకి, అవమానానికి, వివక్షకు గురైన ఈ తెలంగాణని బాగు చేయాలనే ఏకైక లక్ష్యంతో సుదీర్ఘ పోరాటం చేసి సాధించుకున్న ఈ తెలంగాణలో బంగారు తెలంగాణ కలలు సాకారం కావడం కోసం అహర్నిశలు అపర భగీరథుడుగా 9.5 సంవత్సరాల కాలం పనిచేసిన కేసీఆర్ గారిని ఏమరపాటునో పొరపాటునో ఆ రోజు ఓటర్లు విస్మరించిన ఈరోజు మాయమాటలతోనే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ మూలాన మళ్ళా తిరోగమనం వైపు తెలంగాణ ప్రయాణం చేస్తుంది. గ్రామాలలో ఎక్కడ కనీసం నిధులు లేవు. జబ్బులు వచ్చేటోళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. సీజనల్గా వచ్చే జ్వరాల గురించి మాట్లాడే నాదుడు లేడు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఈరోజు కనీసం ఒకప్పుడు అన్నారు నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకి అని చెప్పేసి ఏదైతే ఆనాడు కమ్యూనిస్టులు పాటలు పాడిరో అది ఈరోజు మళ్ళీ పునరావృతం అయితే ఉంది. 100 పడకల ఆసుపత్రులు అన్నారు, మేము శాంక్షన్ చేసి నిధులు కూడా పట్టుకొచ్చినాం. కానీ ఆ రోజు మామూలుగా 5 ఎకరాలు ఉంటే స్టాఫ్ క్వార్టర్స్ కానీ ఇతరత్ర అన్ని సదుపాయాలు కానీ భవిష్యత్తు అవసరాల కోసం ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఇక్కడ స్థలం సరిపోదని చెప్పేసి కొంత
శంకుస్థాపనకి ప్రారంభోత్సవానికి కొంత కాలయాపన చేస్తే ఎన్నికలు అయిపోయిన తర్వాత వాళ్ళ గొప్పలుగా చెప్పుకొని గత ప్రభుత్వంలో నా హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన ఆ నిధులు ప్లస్ హాస్పిటల్ మంజూరీని మా గొప్పతనం అని చెప్పేసి కొబ్బరికాయలు కొట్టుకొని శంకుస్థాపనకు పరిమితమయ్యారు తప్ప ఇంతవరకు తట్టెడు మట్టిపోయలే. ఉన్న హాస్పిటల్ కనీసం సిబ్బందిని గైనకాలజిస్ట్ని పెట్టే పరిస్థితి లేదు. ఇవాళ కోదాడ హాస్పిటల్లో గైనకాలజిస్ట్ లేరు. హాస్పిటల్కి ప్రసూతి కోసం పోతే మందలిచ్చే పరిస్థితి లేదు. ఏదైనా ప్రమాదవశాత్తు దురదృష్టవశాత్తు ఆర్థికంగా కుంగిపోయిన వాళ్ళు, కూలిపోయిన వాళ్ళు, కూలినాలు తీసుకునేటోళ్ళు హాస్పిటల్కి పోతే కనీసం ఎవరు అటు మందుల సౌకర్యం లేదు, సిబ్బంది డాక్టర్లు అందుబాటులో ఉండట్లేదు.